హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే పాఠశాల విద్యలో సంస్కరణలు ఎటువైపు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ రంగంలో మంచి పాఠశాల విద్యకు ప్రధానంగా కావాల్సిన ఉపాధ్యాయ నియామకాల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించుకోవడానికి పాఠశాల విద్యను విధ్వంసం చేసి జీవో 117 తీసుకువచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ జీవో రూపాన్ని మాత్రమే మారుస్తుందా, సారాన్ని కూడా మారుస్తుందా అన్నది పాఠశాల విద్య ముంగిట ఉన్న పెద్ద సమస్య. ఈ జీవో ఉపసంహరణ ప్రక్రియ పేరుతో ప్రభుత్వం జనవరి 9న విడుదల చేసిన మెమో ఇక్కడ చర్చనీయాంశం. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 ద్వారా 5 ప్రధాన సమస్యలను సృష్టించింది. 1. ప్రాథమిక పాఠశాలలను నిలువుగా 2 ముక్కలు చేసి 3, 4, 5 తరగతుల బాలబాలికలను ఉన్నత పాఠశాలకు పంపింది. అత్యధిక సందర్భాలలో ఉన్నత పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు నిర్లక్ష్యానికి గురికాగా 1, 2 తరగతులలో మిగిలిపోయిన ఫౌండేషన్ పాఠశాలలతో కలిపి సుమారు 15,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా దిగజారిపోయాయి. 2. 1 నుండి 8 వరకు ఉండే అత్యధిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య 8 నుంచి 4 లేదా 5కు తగ్గించారు. ఆ పాఠశాలలలో విద్యా ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 3వ సమస్య, అత్యధిక ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు పీఈటీ పోస్టులు రద్దు చేశారు. 4వ సమస్య, ప్రాథమికోన్నత ఉన్నత విభాగాలలో తరగతి గదిలో విద్యార్థులు గరిష్ట సంఖ్యను వరుసగా 30, 35, 40/50 నుంచి వరుసగా 40, 52, 60గా మార్చారు. ఇక వారికి ఉపాధ్యాయులు గరిష్టంగా బోధించాల్సిన పీరియడ్లను 32 నుంచి 42కి పెంచారు. దీంతో విజయవంతంగా నడుస్తున్న ఎక్కువ నమోదు గల పాఠశాలలు అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను కోల్పోయి నష్టపోయాయి. 5వ సమస్య, ప్రభుత్వ పాఠశాలల్లో సమాంతరంగా నడుస్తున్న మాతృభాష మాధ్యమ విభాగాలను రద్దు చేశారు. జీవో నెంబర్ 117 రద్దు చేయమని, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జీవో 84ను, ప్రాథమిక విద్య అందుబాటు దూరపరిమితి పెంపు జీవో నెంబర్ 85ను రద్దు చేయమని సుమారు అన్ని ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మెమోలో విద్యార్థులు ప్రకాశవంతమైన భవిష్యత్తులో గ్లోబల్ పౌరులు కావాలని లక్ష్యం నిర్దేశించారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన విద్యార్థులకు గత 20 ఏళ్లుగా చదవను రాయను రావడం లేదు. ఈ పరిస్థితిలో అంత గొప్ప లక్ష్యం నిర్దేశం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఆ మెమోలో ఏముందో చూద్దాం. ఉన్నత పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు మారుస్తున్నారు. ఇది మంచి పరిణామం. అయితే ప్రాథమిక విద్య అయితే అత్యధిక పాఠశాలలు గతంలో జీవో 117 పద్ధతిలోనే 2 తరగతుల వరకు మాత్రమే విద్య అందించే ఫౌండేషన్ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి. కొన్ని పాఠశాలలు మాత్రమే జీవో 117 ముందుకు స్థాయికి లేదో కానీ బేసిక్ పాఠశాలలు కొనాలిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మెమో ప్రకారం 60 లోపల విద్యార్థుల నమోదు ఉన్న 7 తరగతులకు ఎల్కేజీ, యూకేజీ 1 నుంచి 5వ తరగతి వరకు కలిపి 2 టీచర్లను ఇస్తారు. వీటిని బేసిక్ పాఠశాలలు అంటారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. వీటి పరిస్థితి దారుణంగా ఉంటుందని వేరుగా చెప్పనవసరం లేదు. ఇక్కడ నమోదు 60 దాటిన ప్రాథమిక పాఠశాలలకు 7 తరగతులకు ఎల్కేజీ, యూకేజీ 1 నుంచి 5 తరగతులకు కలిపి 5 ఉపాధ్యాయులను ఇస్తారు. వీటిని ఆదర్శ పాఠశాలలు అంటారు. ఇటు బేసిక్ పాఠశాలలకు కానీ అటు ఆదర్శ పాఠశాలలకు కానీ పూర్వ ప్రాథమిక విద్యకు ఎల్కేజీ, PP1, యూకేజీ, PP2లకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఇవ్వరు. ఇక్కడ కొన్ని ఆదర్శ పాఠశాలలకు 5 ఉపాధ్యాయులను ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలను 2వ తరగతి వరకు బోధించే ఫౌండేషన్ పాఠశాలలుగా కుదించారు. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు మొత్తం 7 తరగతుల్లో ఉండే బేసిక్ పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసం? విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి విషయంలో కేంద్ర విద్యా హక్కు చట్టం, బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 తగిన స్థాయిలో లేదు. ఆ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు విద్యా హక్కు చట్టానికి మినహాయింపుగా ఇచ్చిన ఓ తీర్పును ఉపయోగించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థి నమోదు 20 వరకు ఒకే ఒక ఉపాధ్యాయుని ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అందులో మార్పు లేదు. ఇక నమోదు 21 నుంచి 40 స్లాబ్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 2 ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. కానీ గురువారం విడుదలైన మెమో ప్రకారం నమోదు 21 నుంచి 30 ఉన్న ఫౌండేషన్ పాఠశాలలకు ఎల్కేజీ, యూకేజీ ఇంకా 1వ తరగతి, 2వ తరగతి ఒక ఉపాధ్యాయునే కేటాయించడం ఒక కొత్త కత్తిరింపు.
ఆదర్శ పాఠశాలల స్థాపన పేరుతో ఈ కత్తిరింపులు జరుగుతున్నాయి. నమోదు 41 నుంచి 60 ఉన్న ప్రాథమిక పాఠశాలలను బేసిక్ పాఠశాలలుగా పరిగణిస్తారు. 2 ఉపాధ్యాయులు చొప్పున మాత్రమే ఇవ్వబోతున్నట్లు ఇటీవల మెమో బట్టి పోస్టులను కేటాయించి వాటిని బలపరచవచ్చు. ఇంకా బాలబాలికల నమోదు 40, 60, 90 దాటిన ప్రాథమిక పాఠశాలలన్నిటికీ విద్యా హక్కు చట్టానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పోస్టును ఇస్తే ప్రాథమిక స్థాయిలో సార్వత్రికంగా విద్యా ప్రణాళిక పెరుగుతుంది. అత్యధిక పాఠశాలలు ఆదర్శ పాఠశాలల వైపు అడుగులు వేయగలుగుతాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నమోదు కూడా పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చే ఆ పోస్టులను ఆంగ్ల భాష బోధనకు ఉద్దేశించవచ్చు. మాతృభాషా మాధ్యమం, ఆంగ్ల భాషా బోధన రెండూ సాధించవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా పోస్టులను మంజూరు చేయవలసిన అవసరం లేదు. ఇప్పటికే మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులను మార్పు చేసి నింపితే సరిపోతుంది. ప్రాథమికోన్నత పాఠశాలల విషయానికి వస్తే 6, 7, 8 తరగతుల నమోదు 60 పైగా ఉంటే ఆ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా చేస్తామంటున్నారు. జీవో 117 అమలు కారణంగా గత 2 సంవత్సరాలుగా ప్రాథమికోన్నత పాఠశాలలు బాగా దెబ్బతిన్నాయి. అప్గ్రేడేషన్ అవకాశం ఉండకపోవచ్చు. 6, 7, 8 తరగతుల నమోదు 30 లోపల ఉంటే అటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా కుదిస్తారు. గత 2 సంవత్సరాలుగా నమోదు తగ్గుతున్న చాలా ప్రాథమికోన్నత పాఠశాలలు ఈ నిబంధనకు గురవుతాయి. 6, 7, 8 తరగతుల నమోదు 31 నుంచి 59 ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలలో ప్రాథమికోన్నత విభాగాల కొనసాగింపు ఆయా సందర్భాలను బట్టి నిర్ణయిస్తామని చెప్తున్నారు. వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. 2017లో ప్రాథమికోన్నత పాఠశాలల విషయంపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలను కొనసాగించాలని ఇచ్చిన జీవో 29, 33, 42లను ప్రస్తుత అధికారులు పరిశీలించాలి. ఉన్నత పాఠశాలలు లేని దగ్గర కనీసం ప్రాథమికోన్నత పాఠశాల అయినా ఉండడం బాలికల విద్యకు చాలా అవసరం. ఆవాస ప్రాంతం నుండి 1 కిలోమీటర్ పరిధిలో 5వ తరగతి వరకు 3 కిలోమీటర్ల పరిధిలో 6, 7, 8 తరగతులు అందుబాటులో ఉండాలని అందుకై 2021 డిసెంబర్లో వచ్చిన దరఖాస్తు పరిమితి జీవో 85ను రద్దు చేసి అంతకు ముందటి విధానాన్ని పునఃపరిశీలిస్తామని మెమోలో పేర్కొన్నారు. మంజూరై ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ నింపకుండా సామీప్యతకు, విద్యా ప్రమాణాలకు మధ్య ఘర్షణ చూపుతున్నారు. ఉన్నత పాఠశాలలో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 54 దాటితే 2వ సెక్షన్ ఆరంభించడానికి అనుమతించడం మంచి పరిణామమే. జీవో 117 ప్రకారం ఆ సంఖ్య 60 ఉంది. ఈ మెమోలో ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయుల పనిభారం గురించి ఒకచోట ప్రస్తావించారు. కానీ ఆ వార్తలో ఉపాధ్యాయులు బోధించవలసిన గరిష్ట పీరియడ్లను 42 నుంచి 32కి పునరుద్ధరించలేదు. ఇది ఉపాధ్యాయుల సమస్య కాదు, విద్యా ప్రమాణాల సమస్య అని అధికారులకు అర్థం కావడం లేదు. నెక్స్ట్ న్యూస్, యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అఖిల భారత సర్వీసులో 23 విభాగాలలో 979 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ బుధవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల దాఖలాకు ఫిబ్రవరి 11వ తేదీ వరకు అవకాశం కల్పించింది. 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది మే 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. మరోవైపు 150 పోస్టులతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను యూపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 22 సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ న్యూస్, ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతమే లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు అన్నారు. మేరీస్టెల్లా కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మానవ వనరుల అధికారులు, హెచ్ఎంలతో నూతన విద్యా విధానంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను బలోపేతం చేసేందుకు మానవ వనరుల విభాగంలో భాగస్వామ్యమైన మేధావి వర్గంతో అవగాహనతో కూడిన శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఎంపీయూపీ పాఠశాలలలో 6, 7, 8 తరగతులు ఉన్న చోట విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. నూతన ప్రతిపాదిత విద్యా విధానంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా శాటిలైట్ ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, హైస్కూల్ పాఠశాలలను ఉన్నతీకరణ చేస్తామన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షణ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు డి.కె. బాలాజీ, జి. లక్ష్మీశా, జి. నాగమణి, డిఈఓలు యువి సుబ్బారావు, పివిజే రామారావు, ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. Thanks for watching this video. Please do subscribe to our channel and like this video.